కొత్త చక్రాలు కదా బాగా తిరుగుతాయి కిక్కో. తమ్ముడు ఇప్పుడు మనం వెళ్ళి కడుపు నిండా మెక్కుదామా? అల్లరికి వెళ్ళు. చక్కగా చకచక కొత్త చక్రాలు బిగించాము. ఇంకా కడుపు నిండా తిని కూల్ డ్రింక్ తాగుతున్నాము. తరువాత మనం వెళ్ళి బ్యాటిల్ స్నాక్స్ లో భోజనం మెక్కుదాం. అల్లరికి వెళ్ళు. కొత్త చక్రాలు చకచకా బిగించాం. కడుపు నిండా బాగా మెక్కాం. ఇప్పుడు కూడా కడుపు నిండా బాగా మెక్కుతున్నాం. ఇంకేం కావాలి కిక్కో? ఇంకేం కావాలో నేను చెప్తానమ్మా. మనం గల్లీలో చిల్లవాలి. పొద్దునే చకచక కొత్త బిల్సిని బిగించాం. కడుపు నిండా టిఫిన్ మెక్కాం. తర్వాత బ్యాటర్ స్నాక్స్ లో లంచ్ మెక్కాం. ఇప్పుడు గల్లీలో రిలాక్స్ అవుతున్నాం. ఇంకేం కావాలి కిక్కో? ఇంకేం అక్కర్లేదంటావో? అక్కర్లేదా? హే, కిక్ బటౌస్ కి ఇష్టమైన చోట్లన్నిటినీ నేను ధ్వంసం చేసేయాలనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ గిబిల్. ఆ కిక్కుగాడి మీద ఓ కన్నేసి ఉంచమన్నాను, ఉంచుతున్నావా? డాడీ, నేను నీ వయసులో చెత్తలా ఉండే వేస్ట్ మెలో బ్రూక్ ని అది నా రాజ్యంలో మార్చేశాను తెలుసా? నేను నీకు అన్ని ఇచ్చాను. దాన్ని నువ్వు మార్చుకునే సమయం వచ్చింది. నువ్వు మార్చుకోవలసిన చెత్తలు కూడా కొన్ని ఉన్నాయి. ఏ చెత్త నుంచి మొదలు పెట్టాలో నాకు బాగా తెలుసు. ఒరే, ఏంట్రా నవ్వు? వింటుంటేనే చాలా చెత్తగా ఉంది. సారీ డాడీ. ఇదిగో మెక్కుతావా? నీలాగా అడ్డదిడ్డంగా నేను తిననురా. ఓ కేక ఇవరా చాకు. ఇలా ఖాళీగా కూర్చొని తింటుంటే శుభం కార్డు పడ్డట్టుందిరా. రోజు మనం చేసేది ఈ పనే కదా. అయినా రోజు చెప్పుకోవాలమ్మా, ఎలాగూ స్కూల్కి వెళ్ళట్లేదుగా. మనకి స్ట్రెస్ కూడా లేదు. కానీ ఇక్కడికి వస్తే ఏదో తెలియని ప్రశాంతత మనసు కలుగు. రే తమ్ముడు గంతర్, ఎవరు చేసిన పని? ఎలా ఉన్నారా? నీ పనేనట్రా. నాలాంటి అద్భుతమైన ఎంట్రీలు ఇచ్చే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరుగా. రే గంతర్, ఏంట్రా వాడు వాగుతోంది? వాడు చెప్పిన దానికి అర్థం ఏంటో నేను పుస్తకంలో చూసి చెప్తాను. వాడు ఏమంటున్నాడు అంటే మనకు చికెన్ సాలెడ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాడట. మా అడ్డాలో నువ్వేం చేస్తున్నావు బిడ్డ? మీ అడ్డాని చివరిసారిగా చూసుకోండి, ఎందుకంటే ఇక చూసుకోవడానికి ఉండదుగా. అదే చోట గిబిల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఒక బ్రిడ్జ్ ని కట్టబోతున్నారు. అది ఇంకెక్కడో కాదు, ఇక్కడే ఈ చెత్త చోటులోనే. అలా చేస్తే నా అడ్డా ఆనవాళ్లు మారిపోతాయి. కాబట్టి అలాంటి పనులు ఇక్కడ పెట్టుకోకు. మన ఊరిని అభివృద్ధి చేయాలంటే మనం కొన్ని త్యాగాలు చేయక తప్పదు. కేక్ బటర్స్ కే మా డాడీకి నేను కట్టే బ్రిడ్జ్ బాగా నచ్చుతుంది. అంతేకాకుండా నేను దీన్ని మార్చే విధానం చూసి ఆయన చాలా గొప్పగా ఫీల్ అవుతారు. వీటన్నిటికి మించి మీ అడ్డాల్ని ధ్వంసం చేస్తుంటే నా మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో నీకు తెలిసిందేగా. యో యో మావా. హో, మైండ్ బ్లాక్ అయి కళ్ళు తిరుగుతున్నట్టున్నాయిగా. దీనికే పడిపోతాయి ఎలా? ముందు ముందు ఇంకా ఎన్నో చూడాలి. ఏంటి ఆపేశారు? ఓరే నాయనా, మన అడ్డ పని అయిపోయిందిరా బిడ్డ. ఇక అంత అయిపోయినట్టే కిక్కు. మనం వేరే అడ్డాన్ని వెతుకోవాల్సిందే. మనం ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి? ఇక నేను ఎక్కడ అడుక్కోవాలి? నాకు తిరిగి మౌంట్ పైస్కి వెళ్ళడం ఇష్టం లేదు. నువ్విక్కడే అడుక్కుందువు గానిలే. మన అడ్డా జోలికి ఎవడొచ్చినా సరే వాడి చెమడాలు ఒలిచేస్తా. ఆయుధాలు లాక్కోవడం. ఆయుధాలు లాక్కోవడం లాభం లేదు. నేను బ్రిడ్జ్ కట్టడాన్ని ఎవరు ఆపలేరు. అతికించేయడమే. నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళి దాక్కోవాయ్. మర్యాదగా నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళి దాక్కో. చెప్పాను కదా, ఇంకెక్కడికైనా వెళ్ళి దాక్కో. ఇది కూడా పని చేయలేదు. లాకప్పే. ఈ
ప్లాన్ కూడా భారీగా ఫెయిల్ అయింది. వద్దా ఎలాగో బ్రిడ్జ్ పని పూర్తయింది కాబట్టి మీరిద్దరు ఇక్కడి నుంచి బయలుదేరచ్చు. చూడు, నువ్వు నీ నవ్వును మార్చుకోవాలి అబ్బాయి. అదేదో గాలి పీలుస్తున్నట్టుగా ఉంది. నాకేం అలా అనిపించట్లేదు. సరే, మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి, నాకు చాలా పనులు. రే బక్కపినిగా, మమ్మల్ని తరవగలవు గాని మా మనసులో ఉన్న మా బ్రహ్మాండమైన అడ్డాన్ని తరవలేవురా. అబ్బో, ఇప్పుడు ఈ పంచడేలాగా అవసరం అంటావా? మరి ఎదగ బయలుదేరండి. హా. కనీసం అడ్డాకి గుడ్ బై అనే చెప్పుకుంటావురా బిడ్డ. సరే, ఓకే, మీకు 12 సెకండ్లు టైం ఇస్తున్నాను. నా ప్రియమైన అడ్డా మనిద్దరికి చెల్లిపోయినట్టే. నీలాంటి గొప్ప అడ్డా ఇక నాకు జీవితంలో దొరకదు. ఏడుపు వచ్చేస్తుందరా బాబు. ఇక్కడ మాకెన్నో చెరపలేని జ్ఞాపకాలున్నాయి. సరే సరే, ఫ్లాష్ బ్యాక్ టైం పూర్తయింది. బాధతో తాగుదాంరా. పోను లేక దీన్ని మన అడ్డగా మార్చుకుందాం కిక్కో. పోనులే కనీసం దీనినే మన అడ్డగా మార్చుకుందాం. సరే, ఇక్కడే తింటూ మన జీవితాన్ని గడిపేద్దాం కిక్కో. ఇది నిజమైన జుట్టే. ముట్టుకోవడానికి ఎంత స్మూత్ గా ఉందో చూసారా? కండిషనర్ వేసి మెయింటైన్ చేస్తున్నాను. తర్వాత బిబ్లియోతెకాకి వెళ్తానంటున్నట్టున్నాడు పాపం. దాని పేరు ఇక్కడ నుంచి బిబ్లియోతెకా. ఓ కిక్కో, మన అడ్డాలన్నిటికీ ఇప్పుడు వాడే అండగా మన మారిపోయాడు. అడ్డాల్లో ఆ గొప్పతనం లేదురా. ఆ గొప్పతనం మనిద్దరిలో ఉంది. ఆ విషయం తెలుసుకో. కానీ మన ఎక్కడికి వెళ్ళినా వాడు మనల్ని బాగా ఉతికి ఆరేస్తున్నాడే. వాడి దిమ్మ తిరిగిపోయే చోటు మన అడ్డాగా మార్చుకుందాం. ప్రియమైన ప్రజలారా, మీరే చూస్తున్నారు కదా, నేను ఒక అద్భుతమైన అంటే చెత్త చోటు పైన ఒక మంచి బ్రిడ్జ్ ని కట్టాను. ఈ బ్రిడ్జ్ ని మీరందరూ ఉపయోగించి నా పేరు ప్రఖ్యాతల్ని పెంచవలసిందిగా కోరుతున్నాను. నేను కిక్కో, ఆ? కేక్ రెడీగా ఉందో కుమ్మేద్దాం. వీళ్ళు ఎక్కడేం చేస్తున్నారు? నేను వచ్చేసా. హేయ్! ఇది మన మిగతా అడ్డాల కంటే సూపర్ గా ఉంది కిక్కో. నేను జరగబోయేది ముందే చెప్పాను కదా. హేయ్! ఈ బ్రిడ్జ్ ఏమి మీ అడ్డా కాదు. మా అడ్డానే రా. ఓ అవునా? అయితే ఇప్పుడు చూడండి. మంచి అడ్డాలు కట్టించినందుకు థాంక్స్ రా రేయ్. ఇదేమి మీ అడ్డా కాదు. ఇది మీ అడ్డా కాదు. హా, నా బ్రిడ్జ్ ని నేనే కూల్ చేశాను. బాబో, తొందరపడ్డానే ఏంటి? మా అడ్డా ఎలా ఉందో అలా మాకు ఇచ్చేసావు. ఏంటిది ఇలా జరిగింది? నేను మళ్ళీ బ్రిడ్జ్ ని కడతాను. డబ్బు కాసే చెట్టు ఉండగా నేను ఏమైనా చేయగలను. గార్డెన్, ఏమిటి వాగుతున్నావు? డాడీ, ఎంతకాలం నువ్వు చేసింది ఇదేనా? ఇలా అయితే పైకెలా వస్తావు? కష్టపడి కట్టిన బ్రిడ్జ్ ని కూల్చేస్తావా? కానీ నేను మీరు చెప్పినట్టే చేస్తున్నాను డాడీ. చెత్తనంతా బాగు చేస్తున్నాను. ఏమిటి చెత్త? ఇవేవి నా కంటికి చెత్తలా కనిపించడం లేదు. కానీ డాడీ, కానీ లేదు, గీని లేదు. ఇంకా డబ్బు చెట్టు నీది కాదు. నేను చెప్పేది వినండి. ఆ కిక్కుతో నువ్వెప్పుడైనా పెట్టుకున్నావో అంతే సంగతులు. డాడీ, ముందు నీ జుట్టును సరిచేసుకో. నేను నమ్మలేకపోతున్నాను కిక్కో. కేక్ రెడీగా ఉన్నాయి. రే తమ్ముడు గంతర్, ఇది నిజంగా అదిరిపోయింది. దీన్ని ఎలా తయారు చేస్తున్నావో చెప్పరా. చాలా తేలికయ్యో, నీళ్లు కలపాలంతే. పర్లేదు, మన నీళ్ళేగా.